హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆఫ్టర్ సో లాంగ్ యమ్మీ ఫుడ్ తోటి మీ ముందుకొచ్చేసాను. మనం డీటెయిల్స్‌లోకి వెళ్ళే ముందు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి. అనుకోవచ్చు చాలా లాంగ్ తర్వాత వీడియో పెట్టి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అడుగుతున్నానని. నో వరీస్ ఈరోజు తర్వాత ఒక బెస్ట్ కమ్‌బ్యాక్ అనమాట. సో, ఈరోజు తర్వాత బెస్ట్ బెస్ట్ వీడియోస్ అన్నీ మీకు పెడతాను. ఫిట్‌నెస్ కానివ్వండి, వాస్తు, మన దగ్గర ఫుడ్ అన్నీ వీడియోస్ వస్తాయి. సో ఈరోజు మనమొచ్చి చికెన్ పులావ్ చేస్తున్నాము. చికెన్ పులావ్‌కి ఇంగ్రీడియెంట్స్ చాలా ఈజీ అండి. చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. గసగసాలు తీసుకున్నాను. మన కొరియండర్ సీడ్స్ ఉంటాయి. మన దగ్గర ఉండే వాటితోటి ఎలా చేయొచ్చు అని అంటే కంగారుగా ఏదో ఇప్పుడు చేయాలి, స్పెషల్ చేయాలి అంటే ఇది తెప్పించుకోవాలి, అది తెప్పించుకోవాలి అనకుండా మన దగ్గర కంఫర్ట్‌లో మన దగ్గర ఏవైతే ఉంటాయో వాటితోటి చేయడానికి నేను ఆల్మోస్ట్ ట్రై చేస్తాను. అండ్ ఈ హోల్ గరం మసాలా అన్నీ తీసుకొని లైట్‌గా అంటే ఎక్కువ కూడా కాదు. నేను చాలా లైట్‌గా ఫ్రై చేశాను. అందరు దాన్ని హెవీగా చేస్తూ ఉంటారు. డార్క్ కానివ్వకండి. ఎందుకంటే పాప్ సీడ్స్ అవి తొందరగా ఇవైతా ఉంటాయి కాబట్టి లైట్‌గా చేసుకోవాలి. అండ్ వీడియో మీరు అనుకోవచ్చు తొందరగా అని. నేను లెంత్ ఒద్దు అని జెప్పేసి కాస్త వీడియోస్ పాజ్ చేసుకుంటూ, కట్ చేసుకుంటూ చేసినవి. అన్నీ బ్యాక్ టు బ్యాక్ అయిపోతున్నాయి అంటే మీరది అర్థం జేసుకోవాలి. అండ్ ఇంతకు ముందు గూడా చాలా వీడియోస్ చేశాను. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోండి. అండ్ మన వీడియోస్‌కి మంచి రెస్పాన్స్ ఒస్తుంది. అండ్ నేను షార్ట్ వీడియోస్ ఈ మధ్య చాలా అప్‌లోడ్ జేస్తున్నాను. ఎవరైనా మిస్ అయితే షార్ట్ వీడియోస్ చూడండి. ఇది వచ్చేసి మనం చికెన్ తీసుకున్నాను. నేనొచ్చేసి 500 గ్రామ్స్ ఆఫ్ చికెన్. దాంట్లో హోల్ గరం మసాలా ఇప్పుడు మీకేదైతే చూయించానో అవన్నీ డిస్క్రిప్షన్‌లో కూడా నేను మెన్షన్ చేస్తాను. అవన్నీ కూడా మనం మంచిగా మిక్సీ చేసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్, కర్డ్ వచ్చేసి 3 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను నేనిక్కడ. ఇప్పుడొచ్చి కొద్దిగా పసుపు, ఇవన్నీ మన రెగ్యులర్ అన్నీ ఉంటాయి చికెన్ అంటే. జస్ట్ ఏదైతే నేను గ్రేవీ చేశాను కదా! అది ఒకటి చాలా ఇంపార్టెంట్. ఇది వచ్చేసి రెడ్ చిల్లీ పౌడర్, మన కారం పొడి, ఉప్పు, మన ఇంట్లో అండి మనకి నచ్చినట్టు యాస్ పర్ మన టేస్ట్, మన స్పైసెస్‌ని తగ్గట్టు చేసుకోవాలి. అండ్ ఇది అందరి కోసం అంటే సండే స్పెషల్ అనగానే ఫ్యామిలీకి చేయాలి. బ్యాచిలర్స్ ఉన్నారనుకోండి సపోజ్ ఈరోజు మేము ఏం చేయాలి అన్నప్పుడు మన వీడియో చూసుకుంటే ఇలాగే వాళ్ళకి ఒక కొత్త రెసిపీ వస్తుంది. ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. ఫ్యామిలీ, బ్యాచిలర్స్ అండ్ పులావ్ ప్రతి ఒక్కరికి తెలిసిందే. బట్ ఏంటి స్పెషల్ అంటే నేను ఏదైతే ఆ గ్రేవీ చేశానో చాలామంది అది చేయరు. ఇది నాకొక ఫ్రెండ్ చెప్పిన రెసిపీ అనమాట. సో, నేను మీతో షేర్ చేసుకున్నాను. ఇది రైస్ నేనొచ్చేసి రైస్ 2 కప్స్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నాను. ఇవి చాలా పాతయన్నమాట. సో, వాటర్ నేను 1 కప్‌కి 2 కప్స్ ఏస్తారు మెజరింగ్. నేనేం చేస్తానంటే 1 కప్‌కి 1 ½ కప్పే వాటర్ పోస్తాను. ఎందుకంటే రైస్ అనేది మనకు పుల్లగా మంచిగా ఇట్లా మంచిగా అవుతుంది కదా! డ్రైగా ముద్దగా ఉంటే బాగా అనిపియదు. సో, ఇప్పుడు నేనొచ్చేసి ఓన్లీ ఆయిల్‌లోనే చేస్తున్నాను. ఆలివ్ ఆయిల్ నేను యూజ్ చేస్తాను. అండ్ ఘీ ఏసుకోవచ్చు. బట్ ఇన్ ఎ వెరీ గుడ్ హెల్తీ వేలో నేను చేస్తున్నాను. తర్వాతొచ్చి కాజు. మీరనొచ్చు హెల్తీ వే అని చెప్పి మళ్ళేంటబ్బా కాజు అని. కొంచెం టేస్ట్ ఉండాలి గదా టంగ్‌కి. సో, అది. తర్వాత ఒక 2 ఆనియన్స్ తీసుకున్నాను. పచ్చిమిర్చి. ఇవి అందరూ హోల్ గరం మసాలా ఏం జేస్తారంటే మన డ్రైవి ముందే ఏస్తారు ఆయిలేయగానే. నేనేంటబ్బా! అంటే నేనిలా ఏస్తాను. ఎందుకంటే ఆయిల్‌లో స్పైసీనెస్ అనేది వచ్చేసి ఒకలాగా టేస్టొస్తుంది. ఎవరైనా ట్రై చేస్తా అంటే ఇలా పైనుంచి ఏసి చూడండి. ఆనియన్ ఏసిన ఒక 3, 4 మినిట్స్ తర్వాత హోల్ గరం మసాలా వేస్తే ఆ స్పైస్ అంత అనిపించదు. ఇది నా టిప్ అనమాట. నాకు బాగా అనిపిస్తుంది. సో, నేనలా ట్రై చేస్తాను. హ్మ్. ఇప్పుడొచ్చేసి కొత్తిమీర తీసుకోండి, పుదీనా అండ్ ఛానెల్‌ని మాత్రం ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీస్ తోటి షేర్ చేసుకోండి. ఎందుకంటే దిస్ ఈస్ మై కమ్‌బ్యాక్ వచ్చి చాలా మంచి వీడియోస్ తోటొస్తున్నాను. ఎవ్రీ టైమ్ లాగా లాంగ్ గ్యాప్ తీసుకోను ఇంకా. సో, ట్రై టు ఎంకరేజ్ మై ఛానెల్. అండ్ మీకు తెలుసు నా ఛానెల్ చాలా ఓల్డ్ అని జెప్పి. సో, అందుకని కొంచెం ట్రై చేయండి. ఇప్పుడు బాగా వేగాక టమాటాలు. టమాటా ఏంటంటే మన పెద్దగా ముక్కలుంటే ఇట్లా నోటికి తగులుతుంటే బావుంటది. నేను అందుకే చిన్నగా చేస్తే చితికిపోయి గ్రేవీ అయిపోతుంది. నాకలా వద్దు. సో, నేను జస్ట్ వాటినేంటంటే ఒక చికెన్ పీస్‌లాగా టమాటా పీస్ అలా పెట్టాననమాట. సో, ఐ లవ్డ్ ఇట్. నాకు బాగా అనిపిస్తుంది. కొద్దిగా ఉప్పు ఏంటంటే వేసినవి ఏవైతే ఉన్నాయో మగ్గడానికి కాస్త ఉప్పేసి కలుపుకోండి.
టమాటా ఎప్పుడైనా చిన్న చిన్నగా చేయొద్దు. నేను టమాటా కూర చిన్నగా చేయడానికి. పులావ్‌లో ఏస్తున్నాం కాబట్టి అది అక్కడక్కడ కనిపించాలి. ప్లస్ టచ్ అవ్వాలి. ఇప్పుడు ఏదైతే చికెన్ నేను 1 అవర్ కలిపి పెట్టేసాను ఫ్రిడ్జ్‌లో. ఎందుకంటే ముక్కకంతా గ్రేవీ పట్టాలి. టేస్ట్ ఉంటుంది చాలా బాగా. అంటే నా ఒపీనియన్ ఇది. 1 అవర్ టైం లేకపోతే అట్‌లీస్ట్ ఒక 30 మినిట్స్ అయినా పెట్టడానికి ట్రై చేయండి. ఇప్పుడు బాగా కలిపేసి మూత పెట్టేసుకుందాము. ఏమనుకోవద్దు నాకు కొద్దిగా జలుబయింది. జలుబు వల్ల అంటే కొంచెం వెదర్ మారుతుంది ఇప్పుడంతా తెలుసు కదా! సో, జలుబయింది. దానివల్ల వీడియోలో కొంచెం కుస్ కుస్ కస్ కస్ అన్న శబ్దాలొస్తాయి. ఏమనుకోవద్దు మీరెవరు గూడా. సో, మన వాళ్ళే గదా! అంటారు అర్థం చేసుకుంటారు. బట్ వీడియోస్ ఇంకా స్టార్ట్ చేయాలి. చాలా గ్యాపొచ్చిందని జెప్పి చేస్తున్నాను. అందుకు వాయిస్ ఓవర్ ఇవ్వాల్సొస్తుంది. యాక్చువల్‌గా అక్కడ డైరెక్ట్ మాట్లాడాను నేను. డైరెక్ట్ వాయిస్ ఇచ్చాను. బట్ అక్కడేంటంటే మధ్యలో దగ్గడము, ఆ సౌండ్స్ వాటి వల్ల చాలా డిస్టర్బెన్స్. మళ్ళీ ఎక్కడ మనకి ఏమంటారు కాపీరైట్స్ పడుతుందా అని దెబ్బకది ఆపేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చాను. సో, ఇప్పుడు జూసారు గదా! నూనె ఎంత బా తేలిందో బయటికి. చూసారా? నేనిచ్చే రెసిపీస్ చికెన్ ఒక 70% కుక్ అయ్యేటట్టు చూసుకోండి. ఎందుకంటే చికెన్ మనం రైస్ తోటి ఒక 30%, 20% రైస్ తోటి అవుతుంది. వాటర్ అవన్నీ ఏస్తాము. బట్ 70-80% మన చేతిలోనే ఉంటుంది కాబట్టి అది కంపల్సరీ కుక్ అయ్యేటట్టు చూసుకోండి. అండ్ ఇప్పుడొచ్చి వాటర్ ఏస్తున్నాను. నాది 80% చికెన్ మీరు చూసారు ఆయిల్ పైన ఇట్లా తేలింది. సో, అది ఇప్పుడొచ్చి వాటరేస్తున్నాను. వాటర్ నేనొచ్చి రైస్ తీసుకున్నాను గదా! మీకు ఆల్రెడీ రేషియో జెప్పాను నేను. సో, మీ రైస్ మీకు తెలుసు ఎలా ఉంటుందో మీ ఇంట్లో వండే రైస్ కొత్తవా, పాతవా అని దానికి తగ్గట్టేసుకోవాలి. నేను తెచ్చిన బాస్మతి రైస్ చాలా పాతయి గాబట్టి నేను ఆ రేషియో జెప్పాను. యాజ్ ఆఫ్ దట్ మీరు మీ దగ్గరున్న రైస్ మన మనకు తెలుస్తుంది గదా! అదెలా చేయాలి, ఏంటి అనేది. సో, ఒక పొంగు రావాలిప్పుడు. మంచిగా నీళ్ళు మసలాలి. మసులుతేనే గదా! లోపటున్న చికెన్ గూడా కొద్దిగా ఇంకా మంచి రసంగా అంటే జ్యూసీగా అవుతుంది గదా! ఇలా మంచిగా అయిన తర్వాత ఇప్పుడు బాస్మతి బియ్యం వేసుకోవాలి. బాస్మతి బియ్యాన్ని ఎక్కువసేపు ఏం పెట్టలేదు. జస్ట్ 25-30 మినిట్స్ మాత్రమే పెట్టాను. సో, దట్ ఈస్ ద రీజన్. ఏమనుకోద్దు. దగ్గులు అన్నీ వినిపిస్తాయి. వెనక నుంచి కొంచెం కుస్సని, దగ్గని ఏంటంటే ఇంట్లో అందరికీ అదే ప్రాబ్లమ్. అందరూ ప్రతి ఒక్కరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్. ఈ ఎవ్రీవన్ ఆర్ ఇంట్లో ఒక్కరికొస్తే అందరికొచ్చినట్టే గదండీ! ఏం జేయలేము అది. అది చాలా ఫ్రీ ఫండ్ అనమాట. ఒక్కరు అచ్చం తుమ్మిందంటే పక్కోళ్ళకి గూడా వస్తుంది. అది క్వైట్ కామన్. ఇది కూడా కామన్. ఇదేంటి చెప్పడం మర్చిపోయా. టిప్ ఏంటంటే నేను మూత పెట్టేసి ఎందుకు పిండితో చుట్టాలి, పైన ఏమంటారు సిల్వర్ పేపర్ ఎయ్యను. నేనెప్పుడైనా గూడా టవల్ తోటి క్యాప్ చుట్టేస్తాను. మీరే జూడండి. ఆవిరి బయటికి పోకుండా ఎంత బాగా అవుతుందంటే అంత బాగా అవుతుంది. ఇది నా టిప్ అనమాట. సో, మీకు గూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సిల్వర్ పేపర్ ఎయ్యండి, లేదా పక్క నుంచి ఆట పెట్టి ఒత్తండి. ఇవన్నీ చెయ్యను నేను. ఇది చూడండి. ప్లేట్‌లో ఏసేసుకొని ఎంత బావుందో యాక్చువల్‌గా. యమ్ గదా! టేస్ట్ జేసి చెప్తాను మీకెలా ఉంది అనేది. భలే వచ్చింది గదా! ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్